నిజాయితీ లేని ప్రేమ కథ మోస్ట్ ఇంటెలిజెంట్ లవర్స్ను ఎలాంటి పరిస్థితికి తీసుకెళ్లిందో ఈ స్టోరీ వింటే షాక్ అవుతారు. బెంగళూరులో నితీష్ అనే 25 ఏళ్ల కుర్రాడు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వయసు చిన్నదైనా శాలరీ మాత్రం 1,25,000. కష్టపడి చదివి 22 ఏళ్లకే ఒక ఎంఎన్సీలో జాబ్ సంపాదించాడు. అయితే అతనికి ఫేస్బుక్ ద్వారా సౌమ్య సలోని అనే అమ్మాయి పరిచయమైంది. ఆమె తండ్రి ప్రకాష్ పాన్యాలో పెద్ద పారిశ్రామికవేత్త. అంతకు మించి ఆ పట్టణంలోనే నెంబర్ 1 కోటీశ్వరుడు. నితీష్, సౌమ్య ఇద్దరూ కూడా కొన్నాళ్ల పాటు ఫేస్బుక్లో చాటింగ్ చేసుకున్నారు. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. నితీష్ ఫేస్బుక్లోనే ఒకరోజు ధైర్యం చేసి ఐ లవ్ యూ చెప్పేశాడు. ఆమె కూడా ఒప్పుకుంది. అతడు సౌమ్య అంత సులభంగా ఒప్పుకుంటుందని ఊహించలేదు. వాస్తవానికి సౌమ్యకు అంతకు ముందే బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. కానీ ఇద్దరి మధ్య చిన్న గొడవలు వచ్చి బ్రేకప్ చెప్పింది. ఇక నితీష్ ఆమెకు నచ్చాడు. సౌమ్య సైకాలజీలో పీజీ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఇద్దరు ఏడాది పాటు ప్రేమికులుగా తిరిగారు. ఆ తర్వాత సౌమ్య ఒత్తిడితో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. సౌమ్య తండ్రి ప్రకాష్కు ఆస్తులు బాగా ఉన్నా కూతురు కోసం ఒప్పుకున్నాడు. ఇటు నితీష్ తల్లిదండ్రులు కూడా సౌమ్య పెద్దింటి అమ్మాయి కావడంతో ఓకే చెప్పేశారు. ఇద్దరి కులాలు వేరైనా కూడా పిల్లల కోసం వాళ్ళు పెద్ద మనసుతో ఒప్పుకున్నారు. మరో 6 నెలల తర్వాత పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. అయితే సరిగ్గా ఎంగేజ్మెంట్ జరిగిన 6 నెలలకు హఠాత్తుగా జాబ్కు రిజైన్ చేశాడు నితీష్. ఆమెకు చెప్పకుండానే నితీష్ రిజైన్ చేయడంతో సౌమ్య కాస్తంత షాక్ అయింది. పైగా తన సిస్టర్స్తో ఫేస్బుక్లో విపరీతంగా చాటింగ్ చేస్తున్నట్టు గమనించింది. కొంతమందిని ఫ్లర్ట్ చేయడంపై ఆమె నితీష్ను నిలదీసింది. తమ సిస్టర్స్ జోలికి వెళితే బాగోదని వార్నింగ్ ఇచ్చింది. అయితే కేవలం ఫ్రెండ్గా మాత్రమే మాట్లాడాను, మరదలు కావడంతో కాస్త సెటైర్లు వేశానంతే, అంతకు మించి ఏమీ లేదని చెప్పాడు నితీష్. కానీ సౌమ్య అనుమానం ఇంకా పెరిగింది. పైగా నితీష్ ప్రవర్తన ఆమెకు అనుమానం కలిగించేలా ఉంది. తనను వదిలించుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడని సౌమ్య భావించింది. పెళ్లికి ముందు మంచి జాబ్ ఎందుకు వదిలేశాడంటే అతని దగ్గర సరైన రీజన్ లేదు. పైగా అమ్మాయిలతో తెగ చాట్ చేస్తూ తిరుగుతున్నాడు. తనతో సమయం గడిపేందుకు ఇష్టపడడం లేదని నీడలా నితీష్ను వెంటాడింది. అందుకోసం తన పాత బాయ్ ఫ్రెండ్ పరస్నాథ్ సాయం తీసుకుంది. అతను బైక్ పై ఆమెను కోరుకున్న చోటకు తిప్పాడు. అంతేకాక వేరే అమ్మాయిలతోనూ వాట్సాప్లోనూ ఫేస్బుక్లోనూ నితీష్ చాట్ చేస్తున్నాడని పసిగట్టింది. అతని ఫోన్ను ఒకరోజు సడన్గా లాక్కుంది. దీంతో చేసేదేమీ లేక ఒక అమ్మాయితో డేటింగ్ చేస్తున్నానని ఒప్పుకున్నాడు. తనకు ఆ అమ్మాయికి ఎఫ్ఐఆర్ ఉన్నమాట వాస్తవమేనని చెప్పాడు. దీంతో సౌమ్య రగిలిపోయింది. ప్రేమ పేరుతో వాడుకున్నాడు. చివరికి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వదిలించుకోవాలని చూస్తున్నాడు. అమ్మాయిలతో తిరుగుతున్నాడని సౌమ్య తట్టుకోలేకపోయింది. అతనికి ఒకరికంటే ఎక్కువే లవర్స్ ఉంటారని భావించింది. ఎలాగైనా సరే నితీష్ను చంపేయాలని ప్లాన్ చేసింది. అందుకు తన మాజీ లవర్ పరస్నాథ్ను సాయం చేయమని అడిగింది. నీ కోసం ప్రాణమైనా ఇస్తాను, కానీ మోసం చేసిన నితీష్ను చంపాలని ప్రాధేయపడింది. ఆ తర్వాత ఇద్దరూ మళ్లీ లవ్లో పడ్డారు. నితీష్ను ఎలా చంపాలన్న దానిపై చాలా రోజులుగా ఇంటర్నెట్లో సెర్చ్ చేసింది. అయితే తాను సైకాలజీ స్టూడెంట్ కావడంతో ఆమెకు కొన్ని కెమికల్స్ పేర్లు తెలుసు. దీనికి సంబంధించిన ఒక డ్రగ్ అతనిలోకి ఎక్కిస్తే చనిపోయే ముందైనా నిజం చెబుతాడని భావించింది. అయితే ఇక్కడ మేము ఆ డ్రగ్ని రిలీజ్ చేయటం లేదు, కేవలం దానిని ఒక ఇంజెక్షన్ అని వాడుతున్నాము. ఆ ఇంజెక్షన్ చేసి చంపాలని చూసింది. ఇంటర్నెట్లో దాని గురించి బాగా సెర్చ్ చేసింది. ఎలా వాడాలో తెలుసుకుంది. తన మాజీ లవర్ పరస్నాథ్ బెల్గాంలో ఉంటాడు. అతన్ని ఆ ఇంజెక్షన్ తీసుకురమ్మని చెప్పింది. అతను చాలా చోట్ల వెతికి చివరకు దాన్ని తీసుకొచ్చాడు. అది వాట్కాలో కలిపి ఇస్తే అసలు నితీష్ ఎందుకు రాజీనామా చేశాడు, ఎవరెవరితో తిరుగుతాడో మొత్తం చెబుతారని సైకాలజీ మైండ్తో ఆలోచించింది. వాట్కా బాటిల్ కొని ముందుగానే అందులో అది కలిపివేసింది. అక్టోబర్ 21, 2012న బెంగళూరు శివార్లోని బెన్నేరుగట్ట ప్రాంతానికి బైక్ పై వెళ్లారు. వాట్కా తాగి ఎంజాయ్ చేసి వద్దామని చెప్పడంతో నితీష్ ఆమెను నమ్మాడు. ఆమె కోరిక మేరకు అక్కడికి తీసుకెళ్లాడు. కానీ కలలో కూడా తనను చంపే ప్లాన్ వేస్తుందని, సౌమ్య ఇలా చేస్తుందని అస్సలు ఊహించలేకపోయాడు. ఎందుకంటే ఆమె పెరిగిన పెంపకం అలాంటిది. చిన్నప్పటి నుంచి కూడా చాలా రిచ్గా పెరిగింది. ఇక నిర్మానుష్య ప్రాంతంలోని ఒక చెట్టు కింద ఇద్దరు కూర్చున్నారు. కాసేపు మాట్లాడుకోగానే వాట్కాను ఒక గ్లాసులో పోసి అతనికి ఇచ్చింది. నువ్వు కూడా కాస్త తాగు అన్నాడు. బయట ఇలా చెట్లలో ఆడపిల్ల తాగితే చండాలంగా ఉంటుంది అని డైలాగులు చెప్పింది. నువ్వు తాగమని చిప్స్ ప్యాకెట్ చించి అతనికి ఇచ్చింది. అతనితో వేగంగా మొదటి పెగ్ తాగిపించింది. ఇక రెండో పెగ్ తాగిన కాసేపటికే ఛాతిలో మండుతుందన్నాడు. ఏం కాదులే, ఎస్టిటీ అయి ఉంటుందని చెప్పింది. కానీ కొద్దిసేపటికే వాంతులు చేసుకున్నాడు. గట్టిగా అరుస్తూ గుండెను పట్టుకుని పడిపోయాడు. ఆ వెంటనే అతని నోట్లో టిష్యూ పేపర్లను గొంతులోకి కుక్కింది. అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు నితీష్. వాస్తవానికి ఆ ఇంజెక్షన్ అలా ఆల్కహాల్లో కలపకూడదు.
కానీ అలా కలపటం ఆమెకు చాలా హెల్ప్ చేసింది. నితీష్ అపస్మారక స్థితిలోకి వెళ్ళిన తర్వాత నోట్లో టిష్యూ పేపర్లు మరికొన్ని పెట్టి మీద కూర్చొని ముక్కు మూసేసింది. ఇక నితీష్ చనిపోయాడు అని గుర్తించిన తర్వాత తన మాజీ లవర్కు ఫోన్ చేసింది. అతను కూడా అప్పటికే కొద్ది దూరంలోనే కాపు కాశాడు. శవాన్ని గుర్తుపట్టదనే కారణంతో దూరం నుంచి వచ్చిన పరశునాథ్ అతని తలపై పెద్ద బండరాయిని వేశాడు. ఆ తర్వాత నితీష్ పర్సుతో పాటు ఫోన్ను కూడా తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. తెల్లవారుజామున అటు నుంచి వెళ్తున్న ఒక యువకుడు నితీష్ బాడీని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రంగంలోకి దిగారు. బాడీని గుర్తించడం వాళ్లకు తేలికైంది. కొద్ది దూరంలో చెట్టు కింద నితీష్ బైక్ ఉంది. నెంబర్ ఆధారంగా నితీష్ బాడీ అని గుర్తించి వారి పేరెంట్స్కు తెలియజేశారు. నితీష్ పేరెంట్స్ తమకు ఎవరి మీద అనుమానం లేదని చెప్పారు. కానీ పోలీసులకు మాత్రం సౌమ్య హెయిర్ పిన్ బాడీకి కాస్త దూరంలో దొరికింది. అది చూసి మహిళే హంతకురాలు అని పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. ఆ తర్వాత నితీష్ చనిపోయాడని తెలిసి సౌమ్య ఏడుస్తున్నట్లు తెగ నటించేసింది. పోస్ట్ మార్టం తర్వాత అంత్యక్రియలు జరిపే వరకు పోలీసులు సౌమ్యని విచారించలేదు. అంత్యక్రియలు జరిగిన తర్వాత సౌమ్యని విచారిస్తే తనకు ఏమీ తెలియదని, తన ఫోన్ కోసం నేను వెయిట్ చేస్తున్నానని చెప్పింది. ఇక నితీష్ కాల్ డేటాలో చివరగా ఒక ఫ్రెండ్తో మాట్లాడాడు. అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆ టైంకి అతను కంపెనీలోనే ఉన్నట్లు తేలింది. ఉదయం నుంచి రాత్రి 10 గంటలకు ఆఫీస్లోనే ఉన్నాడు. మరునాడు కూడా ఉదయం వెళ్లిపోయాడు. దీంతో అతనికి నితీష్ మృతికి సంబంధం లేదని తేలింది. సౌమ్య కాల్ డేటాను తీశారు పోలీసులు. చివరగా పరశునాథ్తో మాట్లాడినట్లు గుర్తించారు. అతన్ని పిలిచి తమదైన శైలిలో విచారించగా సౌమ్య చంపిందని, తాను చివరగా తలపై రాయితో బాధానని చెప్పాడు. కానీ సౌమ్య తనకు ఈ హత్యతో సంబంధం లేదని వాదించింది. ఒకే టవర్ కింద ఒకే ప్రాంతంలో మీ ఫోన్లు ఉన్నట్లు తేలిందని డేటాను చూపించారు పోలీసులు. లాస్ట్ కాల్ నితీష్ చనిపోయిన ప్రాంతంలోని టవర్ నుంచే పరశునాథ్కు కాల్ వెళ్ళింది. ఆ టైంకి ఆ లొకేషన్కు దగ్గరలోనే పరశునాథ్ కూడా ఉన్నాడని క్లియర్గా ఆధారాలు చూపించారు పోలీసులు. దీంతో సౌమ్య నిజం ఒప్పుకోక తప్పలేదు. తనను మోసం చేసి వేరే అమ్మాయితో తిరుగుతున్నాడనే కోపంతో చంపానని సౌమ్య ఒప్పుకుంది. దీంతో పరశునాథ్ను సౌమ్యను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఇక సౌమ్య చేసిన హత్యతో ఆమె తండ్రి పేరు కర్ణాటకలో మారుమోగింది. ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ ప్రకాష్ కూతురు సౌమ్య తనకు కాబోయే భర్తను దారుణంగా చంపిందనే వార్తతో ఆయన కుమిలిపోయారు. కొద్ది రోజుల పాటు జైలులో ఆమెను చూసేందుకు కూడా రాలేదు. కానీ ఆ తర్వాత ఒక మంచి లాయర్ను పెట్టి బెయిల్ కోసం ఎంత ప్రయత్నించినా దొరకలేదు. కర్ణాటక హైకోర్టు కూడా సౌమ్య బెయిల్ను తిరస్కరించింది. చివరకు 3 నెలల తర్వాత సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. మరోవైపు పరశునాథ్కు సుప్రీంకోర్టులో బెయిల్ కోసం వాదించేంత స్తోమత లేకపోవడంతో అతను జైల్లోనే మగ్గాడు. ఇక జైలు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ సాధారణ జీవితం గడిపేందుకు ప్రయత్నించింది సౌమ్య. కాలేజీకి వెళ్ళింది. మరోసారి పరీక్షకు ఫీజు కట్టింది. కానీ ఆమె తన బంధువుల దృష్టిలో చులకనైపోయింది. స్నేహితులు మాట్లాడటం లేదు. ఆమెతో ఒంటరిగా బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఫేస్బుక్లో అందరూ ఆమె నుంచి దూరమయ్యారు. ఇంట్లోనూ అంతకుముందు ఉన్న ప్రేమ చూపించడం లేదు. దీంతో తనలో తానే కుమిలిపోయింది. పైగా తమ బంధువుల్లో ఫంక్షన్స్ జరుగుతున్నా కూడా సౌమ్యను తీసుకెళ్లడం లేదు. ఆమె కూడా బయటకు వెళ్ళడానికి ధైర్యం చేయలేదు. దీంతో తన కారణంగా తండ్రి అవమానాల పాలయ్యారని, పరువు పోయిందని సౌమ్య బాధపడింది. పాణ్యాలో అత్యంత ధనికమైన కుటుంబం సౌమ్యదే. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా ఆమె నాన్న ముందు నిలబడతారు. అంతటి పేరున్న తండ్రికి చెడ్డ పేరు తెచ్చానని మనోవేదనకు గురైంది. మార్చి 24, 2013న తమ ఫ్యామిలీ మొత్తం ఫంక్షన్కు వెళ్ళింది. ఆ సమయంలో తన గదిలోని ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది సౌమ్య. ఉదయాన్నే 4:30కు సౌమ్య గదిలో లైట్ వెలుగుతూ ఉండగా చూసి తండ్రి ప్రకాష్ తన కొడుకుని నిద్రలేపాడు. అక్కను లేపి లైట్ ఆఫ్ చేయమని చెప్పాడు. సౌమ్య తమ్ముడు ఎంత డోర్ కొట్టినా లోపల నుంచి సౌండ్ రాలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు తలుపులు బద్దలు కొట్టి చూడగా చీరకు వేలాడుతూ కనిపించింది. ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయిందని చెప్పారు డాక్టర్లు. అలా మొదలైన ఫేస్బుక్ పరిచయం, చివరకు ప్రేమ, ఆ తర్వాత ఎంగేజ్మెంట్ నుంచి హత్య, చివరకు ఆత్మహత్య చేసుకుని సౌమ్య తన జీవితానికి ముగింపు పలికింది. తనకు తానుగా చేసిన పొరపాటు, నితీష్ ప్రాణం తీసి తన కుటుంబాన్ని బజార్లో వేసి చనిపోవడం ఆమె చేసుకున్న స్వయం కృతాపరాధం అని అంటారు పోలీసులు. నితీష్ మోసం చేస్తున్నాడని తెలిస్తే వదిలేస్తే సరిపోయేది. మొదటి బాయ్ ఫ్రెండ్ చిన్న మాట అన్నందుకు వదిలేసింది. కానీ ఎంగేజ్మెంట్ తర్వాత నితీష్ తప్పు చేయడంతో ఆమె అంతకంటే ఘోరమైన తప్పుడు నిర్ణయం తీసుకుందంటారు అధికారులు. మరోవైపు నితీష్ హత్య కేసులో సౌమ్య మాటలు విని జైల్లో మగ్గుతున్నాడు పరశునాథ్. అలా 3 జీవితాల 3 కథలకు ముగింపు దారుణంగా ఉంది. దీనంతటికీ కారణం సౌమ్య నిర్ణయం. మరి ఎలాంటప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అని తెలియకపోతే మాత్రం జీవితమే ఇలా అవుతుంది. మరి సౌమ్య నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.